ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే ఫిబ్రవరి నెల 2026లో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం అండి. మనకి ముందుగానే స్వామివారి యొక్క దర్శన టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం వారు అయితే ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లను మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఫిబ్రవరి నెలకు సంబంధించి బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రేపు అనగా 24వ తారీఖున నవంబర్ నెల ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లని టీటీడీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇది టీటీడీకి సంబంధించి బట్టి అఫిషియల్ వెబ్సైట్ ఏదైతుందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ స్వామివారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అంగప్రదక్షిణ అంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే ఆనంద నిలయం బంగారు పాకలు ఉంది కదండి, దాన్ని అక్కడ స్వామివారిని దర్శించుకుని మనం బయటకు వస్తాం కదా, జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదా బంగారు బావి, అక్కడ నుండి పడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడానే అంగప్రదక్షిణ అంటారు. ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ అండి. కాబట్టి ఎవరైతే ఫిబ్రవరి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో ఈ అంగప్రదక్షిణ టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి అంగప్రదక్షిణ అనంతరం కూడా స్వామివారి యొక్క దర్శనం అయితే వీళ్ళకి కల్పించడం జరుగుతుంది. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలు కూడా ఈ స్వామివారి యొక్క అంగప్రదక్షిణకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఈ అంగప్రదక్షిణలో మనకి ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా అంగప్రదక్షిణ చేయించిన తర్వాత స్వామివారి యొక్క దర్శనం అయితే ఇద్దరికీ కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.